హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమోది. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, అండ్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఇక్కడ యూఎస్ఏలో చాలా ఎక్కువగా అందరూ ఇంటి ముందు లైట్స్ పెడతారనమాట. అది చూపిద్దామని నేను ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటి ముందు అందరు ఇలాగే లైట్స్ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది సింపుల్గా పెట్టుకుంటారు, కొంతమంది అయితే చాలా ఎక్కువగా గ్రాండ్గా పెట్టుకుంటారనమాట. సో ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక ప్లేస్లో చాలా ఎక్కువగా లైట్స్ పెట్టారు. అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని నేను ఆ ప్లేస్కి వచ్చేసానండి. సో ఇది వచ్చేసి హిల్స్బోరో ప్లేస్ అనమాట. వాళ్ళ ఇంటి ముందు ఎంత బాగా లైట్స్ పెట్టుకున్నారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ చాలామంది చూడ్డానికి కూడా వచ్చారనమాట, అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళంతా కూడా. అండి ఈరోజు నేను హిల్స్బోరోలో ఇక్కడ లైట్స్ పెట్టారు వాళ్ళ ఇంటి ముందు, అది చూపిద్దాం మీకు అని నేను ఇక్కడికి వచ్చాను. చాలా బాగా పెట్టారు, ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉంది. క్రిస్మస్ అంతా ఇక్కడే ఉన్నట్టుందనమాట. సో అండ్ ఇక్కడ వాళ్ళు ఒక బాక్స్ కూడా పెట్టారనమాట, ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే హ్యాపీగా బాక్స్లో డొనేట్ చేయడానికి కోసమని. సో ఎంత బాగుందంటే ఇక్కడ ఈరోజు ప్లెజెంట్గా ఉంది వెదర్ కూడా, స్నో అంతా కరిగిపోయింది. అండ్ మీకు ఈ లైట్స్ అంతా కూడా చూపిస్తాను. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడడం కుదరకపోవచ్చు, ఎందుకంటే మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడే మాట్లాడుతున్నాను. సో ఇంకా కంప్లీట్ అంతా చూసేయండి అండ్ ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. సో ఇది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి, వాళ్ళ ఇంటి ముందు డెకరేట్ చేశారు. కొంతమంది హౌసెస్ ఏంటంటే నార్మల్ సైజులో ఉంటాయి, అండ్ కొన్ని ఇల్లులు చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, అలాంటి హౌస్ అనమాట ఇది. సో వాళ్ళ ఇంటి ముందు లాన్ కూడా చాలా ఎక్కువగా ఉంది, అండ్ డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారంటే ఒక్కొక్కటి అసలు కీన్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కటి ఎంత బాగా డెకరేట్ చేశారంటే చూస్తే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ లైట్స్ అండ్ డిఫరెంట్ శాంటా కారండి, స్నో మ్యాన్ అన్నీ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ పెద్ద క్రిస్మస్ ట్రీ లాగా లైట్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టారనమాట, అది కూడా చాలా బాగుంది. సో ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఫేక్ స్నో అండి. ఏంటంటే పైనుంచి ఫేక్ స్నోగా ఇలా స్నో అంతా పడుతూ ఉంది. చూడడానికి ఎగ్జాక్ట్గా స్నో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ట్రీస్కి అంతా కూడా లైట్స్ చాలా బాగా పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, గ్లోబ్ లాగా ఉంది, అందులో శాంటా కనిపిస్తూ మూమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి, అంటే ఒక మూవీ లాగా వస్తూ ఉంది. అండ్ సో ఇక్కడ లైట్స్ వచ్చేసి చాలా స్పెషల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క లైట్ అనేది మనకు డిఫరెంట్ మన క్రిస్మస్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. అంటే మనకు క్యారెక్టర్స్ కానివ్వండి, లేదనుకుంటే క్రిస్మస్కి సంబంధించిన బొమ్మలు కానివ్వండి, అలాంటివన్నీ పెట్టారనమాట. అండ్ ఇక్కడ స్నోమ్యాన్ కూడా చాలా బాగుందండి, చాలా షైనీగా ఉంది. అండ్ ఇక్కడ మనకు ఆర్క్ లాగా కనిపిస్తుంది కదా, దాంట్లోంచి మనకు ఆర్టిఫిషియల్ స్నో అంతా కూడా పడుతుంది. ఎగ్జాక్ట్గా స్నో లాగే అనిపిస్తుంది అనమాట అది పడినప్పుడు. సో మధ్యలో పడుతుంది అండ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ట్రైన్ అయితే పిల్లలకి చాలా బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ చూస్తున్నారు కదా, నేనైతే మాస్క్ పెట్టుకొని అటు ఇటు చూస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కొంతమంది నేబర్స్ అలా వచ్చి చూస్తూ వెళ్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది బెస్ట్ క్రిస్మస్ లైట్స్ కోసం అని వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేస్తున్నారనమాట. సో ఎవరైనా ఇది లైట్స్ బాగుంటే మనము ఓట్ వేయచ్చు అనమాట వాళ్ళకి బెస్ట్ క్రిస్మస్ లైట్స్ అని. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి, ఇక్కడ ఎక్కువగా టైం స్పెండ్ చేశాను. మీకు ప్రతి ఒక్కటి జూమింగ్ చేసి చూపించలేదు, బట్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి శాంటాని పైన ఇలా హ్యాంగ్ చేశారనమాట, అది నాకు ఎక్కువగా నచ్చింది. ఏంటంటే అది చూస్తూ ఉంటే నిజంగానే శాంటా పైన చూస్తున్నాడు అన్నట్టు ఉందన్నమాట, బ్యూటిఫుల్గా. సో ఇక్కడ వచ్చేసి చల్లగా అయిపోయిందండి, ఇంకా మేము కార్ ఎక్కేసాము. అండ్ మీ కార్లోంచి ఇక్కడ బయట డెకరేషన్ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను చూడండి. సో నాకైతే ఎక్కువగా నచ్చింది, డెఫినెట్గా ఇదైతే బెస్ట్ డెకరేషన్ ఈ ప్లేస్లో అని చెప్పొచ్చు అనమాట, అంటే హిల్స్బోరోలో. అండ్ ఇక్కడ వేరే హౌసెస్ కూడా చూపిస్తానండి, వాళ్ళ ఇంటి ముందు కూడా ఎక్కువగా చాలా లైట్స్ పెట్టారు. అండ్ ఇక్కడ నార్మల్గా క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు లైట్స్ అలాగే ఉంచేస్తారనమాట. సో అదే లైన్లో ఇంకా వేరే వాళ్ళ ఇంటి ముందు కూడా ఇలా లైట్స్ పెట్టారు. అండ్ వీళ్ళు శాంటా కూడా పెట్టారు, బయట మూవింగ్ శాంటా పెట్టారు, చాలా బాగుంది. అది కూడా ఏంటంటే పిల్లలకి బాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఇలా శాంటా అంతా కూడా పెడితే. ఇవాళ వెదర్ బాగానే ఉంది, అండ్ జస్ట్ కొంచెం టైం అలా స్పెండ్ చేసాము. ఇక్కడ ఇంకా చాలా లైట్స్ ఉన్నాయి, కార్లో నుంచి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. సో అక్కడి నుంచి ఇంకా మేము బయలుదేరామండి.
బయట అన్ని లైట్స్ చూసుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్ళిపోయాము. ఈరోజు కొంచెం ఫాగీగా ఉందన్నమాట రోడ్ అంతా కూడా. సో మీకు అది కూడా చూపిస్తాను రోడ్ ఎలా ఉంది ఏంటనేది. సో ఈ ఫాగ్లో అందరి ఇంటి ముందు లైట్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ పాండమిక్లో బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి కార్లోనే జస్ట్ ఇలా రైడ్ తిరుగుతూ అన్ని లైట్స్ చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. ఇవి వచ్చేసి క్రిస్మస్ ట్రీస్ అండి. ఇవన్నీ సేల్లో పెట్టారు, ఎవరైనా కావాలనుకుంటే పర్చేస్ చేయడానికి. జస్ట్ మీకు అది కూడా చూపిస్తున్నాను. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళేసి నేను బర్గర్ చేశాను అనమాట. చాలా క్విక్గా బర్గర్ చేశాను, ఆ రెసిపీ కూడా చూసాను. సో ఇది వచ్చేసి నేను బర్గర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఫ్రోజన్ అండి, డాక్టర్ ప్రెగర్స్ బ్రాండ్ వాళ్ళది. నేను కాలిఫోర్నియా వెజ్ బర్గర్స్ తీసుకొచ్చాను. అయితే మీరు అనుకోవచ్చు ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మరి బర్గర్స్ ఇలా ఫ్రోజన్ ఎందుకు అని. బట్ ఏంటంటే మనకు అది కొంచెం టైం కన్జ్యూమింగ్ కాబట్టి ఎప్పుడైనా మనం ఇది కూడా ట్రై చేయొచ్చు, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా చాలా మంచి బ్రాండ్ అండి. డాక్టర్ ప్రెగర్స్ బ్రాండ్లో మీకు అన్ని రకాల డిఫరెంట్ బర్గర్స్ దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ 130 క్యాలరీస్ పర్ బర్గర్ అనమాట. ఐ మీన్ టు సే లైక్ ప్యాడీ అనమాట. సో ఇందులో ప్రోటీన్ వచ్చేసి 5 grams ఉంది. నేను ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాతే తీసుకుంటాను అనమాట. అంటే మరీ ఎక్కువగా క్యాలరీస్ ఉంటే నేను అది అవాయిడ్ చేస్తాను. సో నార్మల్గా ఫ్రోజన్ ప్యాడీస్ ఎక్కువగా ఇష్టపడరండి, బట్ ఇది చాలా బాగుంటుంది. ఈ బ్రాండ్ది అయితే ఫ్రెష్గా మనం అప్పుడే చేసుకుని తిన్నట్టు అంత బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను టమాటోస్ అండ్ ఆనియన్స్ రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి రొమానీ లాటస్. నేను ఎక్కువగా ఇదే లాటస్ ఇష్టపడతాను. అండ్ సాలెడ్స్కి కూడా నేను రొమానీ లాటసే తింటూ ఉంటాను అనమాట. అండ్ నేను బర్గర్ కోసం అని వచ్చేసి ఈ బ్రెడ్ వాడుతున్నాను. సో ఈ బ్రెడ్ అయితే బర్గర్కి చాలా బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెజ్ ప్యాడీస్ ఓపెన్ చేద్దాము. ఈ వెజ్ ప్యాడీస్ ప్యాక్ అంతా కూడా చాలా బాగుంటుంది లోపలంతా కూడా. అండ్ ఓపెన్ చేయగానే నేను అసలు ఆశ్చర్యపోయాను. ఏంటంటే చాలా గ్రీనరీగా ప్యాడీస్ అంతా కూడా చాలా ఫ్రెష్గా కనిపించింది. అప్పుడు అర్థమైంది నాకు ఈ బ్రాండ్ ఎందుకు ఇంత ఫేమస్ అనేది. సో చూస్తున్నారు కదా వెజ్ ప్యాడీస్ ఇలా ఉంటాయి. అండ్ ఇది ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో కానివ్వండి, లేదనుకుంటే పెనం మీద కానివ్వండి మంచిగా టోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ పెనం మీద అయితే మీరు కొంచెం వేడిగా కొంచెం క్రిస్పీగా టోస్ట్ చేసుకోండి. అదే ఓవెన్ ఉన్న వాళ్ళైతే 350 degrees పైన మనం ఒక 10 minutes అలా పెడితే సరిపోతుంది. మనం కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఒక బాక్స్లో 4 ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను ఎయిర్ ఫ్రైయర్లో ఎయిర్ ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఆయిల్ మనకి ఏ మాత్రం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు రెగ్యులర్గా ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే సమోసా కానివ్వండి, ఏదైనా ఫ్రోజన్ సమోసా అలాంటివి ఏమైనా ఉన్నా, స్ప్రింగ్ రోల్స్ ఉన్నా అలాంటివన్నీ కూడా చేసుకుంటున్నాను. అండ్ ఇందులో పకోడా కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇందులో మనం కావాలనుకుంటే ఒక 3 to 4 అలా పీసెస్ పెట్టేయచ్చు. నేను ఇక్కడ 3 pieces పెడుతున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేస్తున్నానండి. ఎయిర్ ఫ్రై అనే బటన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇది మనము బై డిఫాల్ట్ 19 minutes చూపిస్తుంది. కావాలనుకుంటే మనము టైమర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ చేంజ్ చేయట్లేదు. ఎందుకంటే మనము అక్కడే ఉండి పని చేసుకున్నట్టయితే మధ్య మధ్యలో చెక్ చేయొచ్చు అనమాట, ఎలా అయింది ఏంటని చూడొచ్చు. అండ్ ఇంతలోపు నేను ఇక్కడ లాటస్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను మయోనైస్ తీసుకున్నానండి. మయోనైస్ ఎగ్లెస్ అయితే కాదు, నార్మల్గా మనకు బయట దొరికే రెగ్యులర్ మయోనైజే తీసుకున్నాను. అండ్ ఇది క్యాలరీస్ వచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది, 90 calories పర్ టేబుల్ స్పూన్ అనమాట. సో చూసుకొని వాడండి. అండ్ ఎవరైతే క్యాలరీస్ ఎక్కువగా కౌంట్ చేసుకుంటూ ఉంటారో. అండ్ నేను ఇక్కడ కెచప్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత టమాటోస్, ఆనియన్స్, లాటస్ ఈ 3 కూడా కట్ చేసి మనం రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ప్యాడీస్ అంతా కూడా చెక్ చేద్దాము. వెజ్ ప్యాడీస్ చాలా బాగా మనకు కుక్ అయిపోయాయండి. ఇప్పుడు మనము ఇంకా బర్గర్ ప్రిపేర్ చేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫాస్ట్గా ప్యాడీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నట్టయితే బర్గర్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ బ్రెడ్ వార్మ్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టేసి దానిపైన కొంచెం బటర్ అంతా కూడా అప్లై చేసేసుకుని ఆ తర్వాత ఈ బ్రెడ్ అంతా కూడా కొంచెం మనం వార్మ్ చేసుకుంటే సరిపోతుంది, మరీ క్రిస్పీగా అవసరం లేదు. సో ఇక్కడ నేను బ్రెడ్ అంతా కూడా మిగిలిన రిమైనింగ్ బ్రెడ్స్ అన్నీ కూడా పెట్టుకొని కొంచెం బటర్ పెట్టుకొని వార్మ్ చేసుకుంటున్నాను.
సో ఇక్కడ బ్రెడ్ అంతా కూడా వార్మ్ అయిపోయిందండి. ఇది ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆ తర్వాత మనం మయోనీస్, లాటస్, ఇంకా వెజ్ ప్యాటీస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనకు కావాల్సిన విధంగా అన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను వెజ్ ప్యాడీ అంతా కూడా చాలా క్రిస్పీ అయింది అండ్ టేస్టీగా కూడా ఉంది, సాఫ్ట్గా కూడా ఉందన్నమాట. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఈ వెజ్ ప్యాడీస్ చాలా బాగున్నాయి. నాకు కాస్కోలో తీసుకొచ్చిన వాటికంటే కూడా ఇది ఎక్కువగా నచ్చింది బ్రాండ్ అయితే. నేనైతే 100% ప్రిఫర్ చేస్తాను. ఎవరైతే ఇంట్లో బర్గర్స్ ట్రై చేయాలనుకుంటే, ఏదైనా కిటీ పార్టీస్ కానివ్వండి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి కానివ్వండి, మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ వెజ్ ప్యాడీస్ అయితే 100% చాలా బాగుంటాయి అండ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. నాకైతే తినేటప్పుడు టేస్ట్ ఎగ్జాక్ట్గా బర్గర్ కింగ్లో బర్గర్ తింటే ఎలా ఉంటుందో అలాంటి టేస్టే వచ్చిందనమాట. సో ఇక్కడ మనకు బర్గర్ అంతా కూడా చిప్స్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలకి బ్రెడ్ కొంచెం సాఫ్ట్గా ఉండడానికి నేను ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను అండ్ మిగతా అంతా కూడా సేమ్ అలాగే టమాటోస్, లాటస్ అండ్ మయోనీస్ అన్నీ కూడా పెట్టి నేను ఇక్కడ బర్గర్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈ విధంగా అయితే పిల్లలకు తినడానికి కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది అని నేను ఇలా చేశాను అండ్ డైజెస్ట్ కూడా బాగా అవుతుంది కదా అని. సో మా డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి అండ్ ఇప్పుడు మేము డిన్నర్ తినేస్తాము. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. క్రిస్మస్ ట్రీస్ అండ్ అలాగే నేను బర్గర్ ఎలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తాననేది మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడంతో పాటు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కాకపోతే తప్పకుండా రెడ్ కలర్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు వచ్చేస్తాను. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.